ప్రవోక్ అవ్వడం అనేది వాడి కల్చర్లెస్. నువ్వు ఎలా ఉన్నా నీకు అక్కర్లేదమ్మా. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్కి పోతే వాళ్ళు చిన్న చిన్న షార్ట్స్ వేసుకుంటే వాడు మొత్తం సగం విప్పుకొని తిరిగిన ఎవడు చూడడు. మనోళ్లే సొల్లు కాచుకొని చూస్తుంటారు. సో ఇక్కడ కల్చర్ కాదు కాబట్టి కాస్త చూసి తిరిగిన. ఇప్పుడు మీరు గుడికి వెళ్ళారు, మీరు పబ్కి వెళ్ళారు, చీర కట్టుకొని వెళ్తారా? వెళ్ళరు. మరి గుడికి ఎందుకు వచ్చినప్పుడు జీన్స్ వేసుకొని వస్తున్నారు? నీకు ఎక్కడికి ఎలా వెళ్ళాలో తెలిసిందిగా. ఎగ్జాక్ట్లీ వెన్ యూ ఆర్ విత్ ఫ్రెండ్స్ అనుకో, ఓన్లీ కోర్ గ్రూప్ ఉందనుకో, మీకు ఇష్టం ఉన్నట్టు వేసుకోండి. వెన్ యూ ఆర్ ఇన్ అ పబ్లిక్, మెయింటైన్ యువర్ డిగ్నిటీ. బికాజ్ ఆ అందమే అప్పుడు ఒక ఆడ మనిషికి నేను చెప్పేది, లేడీస్కి యాటిట్యూడ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఆర్నమెంట్ అండి. ఒక ఆభరణం అంటే యాటిట్యూడ్. క్రౌన్ అంటే క్రౌన్, యూ వేర్ దట్ క్రౌన్ విత్ యువర్ బిహేవియర్, అంటే స్టాండ్ టాల్ విత్ యువర్ ఎథిక్స్. అప్పుడు చాలా ఒక హై అండ్ పీపుల్ నీ దగ్గర వస్తారు. ఎందుకంటే ఈ చిన్న అవైలబిలిటీలో ఉన్నామంటే అంత స్క్రాప్ వస్తుంది. కరెక్ట్. ఎవడు పడితే వాడు అప్రోచ్లో ఉంటాడు. సో ఆల్వేస్ బీ ఎట్ ద టాప్. యాటిట్యూడ్ అనేది ఒక ఇన్విజిబుల్ క్రౌన్ మనకి. ట్రూ అండి, వెల్ సెడ్. యూ హ్యావ్ టు. ఎందుకంటే నీ తర్వాత నీ జీవితాన్ని నువ్వే ఎవడో దరిద్రుడు జీవితంలో పెట్టేసి తర్వాత ఏడ్చేది నువ్వే. మళ్ళీ నేను ఇక్కడ పాజిటివ్ తీసుకుంటున్నాను అమ్మాయిల వైపుకి. సో కాబట్టి అవైలబుల్ స్ట్రాంగ్గా ఉండండి. ఫిజికల్ రిలేషన్ బిఫోర్ మ్యారేజ్ నువ్వు అసలు పెళ్లి చేసుకున్న తర్వాతనే దిక్కులేదు కమిట్మెంట్కి. నువ్వు దాని తర్వాత నిన్ను అసలు ఫిజికల్ రిలేషన్ అడుగుతున్నాడంటేనే వాడు వద్దు నీ రిలేషన్లో. బికాస్ ఎథిక్స్ లేవన్నట్టే కదా. కరెక్ట్. సో దట్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ పీపుల్. మనుషులను అర్థం చేసుకొని చేయగలగాలి, ఆ శక్తి మనకి ఉంటుంది. అందుకనే పర్ఫెక్ట్ యాజ్ యూ సెడ్ అమ్మాయికి ఉంటుంది. కానీ ఎక్కడో ఒక చిన్న భయం అండి, వదిలేసి వెళ్తాడు, వదిలేయని అలాంటి వాడు మనకెందుకు. సో అందుకే స్కూల్స్లో కాలేజెస్లో నేను చాలా ఎక్కువ వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేయటం అయితే అబ్బాయిలకి అమ్మాయిలకి ఎలా గోల్ ఓరియంటెడ్